ఏంటండి ఒకే శారీస్ చేతిలో ఎన్ని పెట్టుకున్నా అనుకుంటున్నారా? ఈసారి ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. యాక్చువల్గా మనం డైయింగ్ దగ్గర ఒకే కలర్ థ్రెడ్ చూసాం కదా ఆరబెట్టుకొని. అవి ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని శారీస్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ బల్క్ ఆర్డర్ రావటం వల్ల మళ్ళీ సేమ్ కలర్ ఇలా చేసాం అనమాట. చేయడానికి పెట్టాము. ఇలా సిల్వర్ చిన్న చెక్స్ వచ్చేసి మనకి ఇలాగ 150 బార్డర్, టెంపుల్ బార్డర్ వస్తుందండి. ఇందులో వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ శ్రావణి బార్డరు. వీటన్నిటిలో కామన్ ఏంటంటే సిల్వర్ థ్రెడ్ అనమాట. గోల్డ్ థ్రెడ్ కూడా ఉంటుంది. గోల్డ్ థ్రెడ్ అవసరమైనప్పుడు గోల్డ్ థ్రెడ్ చేస్తుంటాము. ఈసారి సిల్వర్తో చేసాము. మనకు వచ్చిన వారు ఇలా ఈ కలర్స్ చూసి కలర్ బాగుందని చెప్పి నాకు ఒక 80 శారీస్ కావాలని చెప్తే దాంట్లో మళ్ళీ చేయడానికి డైయింగ్ చేయించాము. ఇదిగోండి ఇలా మీకు సింపుల్గా 1495 నుంచి 5000 వరకు మనం దారం ఉడికిన తర్వాత ఆ క్వాలిటీని బట్టి, దారంలో క్వాలిటీలు ఒకే కానీ ఉడకబెట్టడం ఒకేసారి జరుగుతుంది. క్వాలిటీని బట్టి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో శారీస్ చేసుకుంటాం అన్నమాట. మంగళగిరి శారీస్. ఇది వచ్చేసి మీకు కంచిలో టెంపుల్ బార్డర్ వస్తుంది. చిన్న చిన్న బార్డర్ కింద ఇచ్చి పైన గ్యాప్ బార్డర్ ఇస్తారు. డైయింగ్ ప్రొసీజర్ చెప్పిన శారీస్ చేయించాం కదండి. ఫైనల్లీ ఇది 5000 క్వాలిటీలో శారీ. ఇది ఈ సఖీ మంగళగిరిలో ఇలా చేయబడతాయండి శారీస్. ఆర్డర్ రావటం వల్ల కూడా మనం నెక్స్ట్ ఇదే కలర్ ఎక్కువగా బల్క్ శారీస్ చేయడానికి రెడీ చేస్తున్నాము. అక్కడ నుంచి తెలుసు కదా ఎంత పెద్ద ప్రాసెస్ మీకు. దారం డైయింగ్ అయిన దగ్గర నుంచి ఇదండి పరిస్థితి. నమస్తే అండి.